అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు రాగలత ఛానల్. నేను మీకు ఈ వీడియోలో పీడిఐలో రిజెక్ట్ అయిన డేటాని మనకి ఎంపీడీఓ గారి లాగిన్లో ఎడిట్ చేసి మనకి డేటా అయితే సబ్మిట్ చేయమని చెప్పారు. దాని గురించి అయితే నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. అయితే ముందుగా మనం పంచాయతీ సెక్రటరీ లాగిన్లో ఆ డేటా కరెక్ట్ అంటే రిజెక్ట్ అయిన డేటా ఏది మన ఇన్వాలిడ్ ఎంటర్ చేసాము అనేది మన లాగిన్లో వస్తుంది. కాబట్టి ఆ డేటా మనం ఎలా తీసుకోవాలి అనే దాని గురించి చెప్తాను. మనం డేటా తీసుకొని మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత ఎంపీడీఓ గారి లాగిన్లో ఎడిట్ చేయడానికి అవుతుంది. కాబట్టి ముందుగా మనం పీడిఐ అని గూగుల్కి వెళ్ళి పీడిఐ అని మనం ఎంటర్ చేస్తే పంచాయతీ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేసి ఒకటి వస్తుంది కదా. ఆ పంచాయతీ డెవలప్మెంట్ ఇండెక్స్ అనే పోర్టల్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి పోర్టల్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యేటప్పుడు ఇక్కడ క్లోజ్ అని చేస్తాము. ఇక్కడ లాగిన్ అనే దాని మీద క్లిక్ చేసుకుంటాము. క్లిక్ చేసుకుంటే మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది అడుగుతుంది. యూజర్ ఐడి పాస్వర్డ్ దగ్గర మనం ఈ గ్రామ పంచాయతీ యొక్క ఏడిఎం లాగిన్ మనకి ముందు నుంచి వాడుతున్నాం కదా, ఆ ఏడిఎం లాగిన్ అడ్మిన్ లాగిన్ అనేది డీటెయిల్స్ మనం క్రెడెన్షియల్స్తో మనము ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేస్తాము. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మనం లాగిన్ అనే దాని మీద క్లిక్ చేసుకుంటాము. క్లిక్ చేసుకోగానే మనకి మొబైల్ నెంబరు కరెక్టా కాదా అని మనకి ఒక పాపప్ మెసేజ్ వస్తుంది. మొబైల్ నెంబరు కరెక్ట్ అని కానీ రాంగ్ అయితే కొత్త నెంబర్ ఎంటర్ చేసుకుంటారు. అది మనం ఎంటర్ చేసిన తర్వాత మనకి సైట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యేటప్పుడు మనకి లాస్ట్లో ఎనామలీస్ లైక్లీ ఇన్వాలిడ్ డేటా చెక్ అని ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో లైక్లీ ఇన్వాలిడ్ డేటా ఎంటర్డ్ బై జీపీ అనే దగ్గర క్లిక్ చేసినట్లయితే మనం ఏదైతే డేటా ఇన్వాలిడ్ ఎంటర్ చేసామో ఆ డేటా అంతా కూడా మనకి కనిపిస్తుంది అనమాట. కనిపించిన డేటాని చూడండి, ఇక్కడ స్టేటు, డిస్ట్రిక్ట్, బ్లాకు, పంచాయతీ మనం ఎంటర్ చేసిన పంచాయతీ అంటే ఏ లాగిన్ అయితే ఓపెన్ చేస్తామో ఆ పంచాయతీ వస్తుంది. సెర్చ్ అని కొట్టగానే మనకి ఇక్కడ డేటా అనేది కింద అనమాట కనిపించడం జరుగుతుంది. అందులో డేటా పాయింట్ 1, 2 అని రెండు రకాలు ఉండడం జరిగింది. ఈ 1లో మనం రాంగ్ ఎంటర్ చేసామా, 2లో రాంగ్ ఎంటర్ చేసామా అనేది చూసుకోవాలి. ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు అనమాట. జనరల్గా మాకు వచ్చినవి ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఎంత అంటే 1182 వేసాము. హౌస్ హోల్డ్స్ దగ్గర ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు. 961 అంటే మేము ఏ ఉద్దేశంతో వేసామంటే ఒక ఇంటికి 2-3 కార్డులు ఉన్నాయి కదా, ఆ ఉద్దేశంతో మేము అక్కడ వేరే ఫిగర్ ఇక్కడ వేరే ఫిగర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అది తేడా వచ్చిందనమాట. చూసారా, ఇక్కడ రైస్ కార్డులు మళ్ళీ ఇక్కడ హౌస్ హోల్డ్స్తో మ్యాచ్ అవ్వలేదని, హౌస్ హోల్డ్స్ కంటే రైస్ కార్డులు ఎక్కువ ఉన్నాయని అలాగా కొన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కింద డిపార్ట్మెంట్ కూడా వచ్చింది. నెంబర్ ఆఫ్ స్ట్రీట్ లైట్స్ ఇన్స్టాల్డ్ దగ్గర మేము ఒక ఫిగర్ వేసాము, రిక్వైర్డ్ దగ్గర ఒక ఫిగర్ వేసాము, అది కూడా మ్యాచ్ అవ్వలేదు అన్నట్లుగా వచ్చింది. అలా మనకి డిపార్ట్మెంట్ వైజ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు టోటల్ నేమ్ అంటే ఎన్ని టెస్టులు చేశారు అని వచ్చింది. ఇక్కడ టెస్టులు కండక్టెడ్ దగ్గర 13 ఒక దగ్గర వచ్చింది, 27 ఒక దగ్గర వచ్చింది, అది మ్యాచ్ అవ్వలేదని వచ్చింది. అలాగే నెంబర్ ఆఫ్ ఉమెన్ కవర్డ్ అండర్ ఆల్ సోషల్ ప్రొటెక్షన్ స్కీమ్ దగ్గర 100 వచ్చింది. ఇక్కడ ఎలిజిబుల్ ఉమెన్ దగ్గర 23 వచ్చింది. అంటే మేమేమనుకున్నాము ఎంటర్ చేసేటప్పుడు ఎలా వచ్చింది అంటే 100 మందికి ఇచ్చారు, ఇంకా 23 మంది ఎలిజిబుల్ ఉండిపోయారు అనే ఉద్దేశంతో ఇక్కడ రాస్తే వీళ్ళకి ఈ డేటాలో సర్వర్లో ఎలా వచ్చిందంటే అక్కడ టోటల్ 123 వేసి 100 మందికి వచ్చాయి, ఇంక 23 మంది పెండింగ్ ఉండిపోయారు అనే ఉద్దేశంతో అక్కడ ఎంటర్ చేయాలనుకుంటా. అందుకు అలాగా మనకి కొన్ని అర్థం కానివి కూడా ఇటు అటులోనే వచ్చాయన్నమాట. సో ఒకసారి మీరు చెక్ చేసుకుని కన్సర్న్ డిపార్ట్మెంట్తో సైన్ చేసుకొని డేటా తీసుకున్న తర్వాత ఏది కూడా 0 రాకూడదు. చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ ఫిషర్స్ అని వచ్చింది, ఇక్కడ మేము 0 వేసాము. అంటే ఫిషర్మెన్స్ లేరు అనే ఉద్దేశంతో మేము 0 వేసాము. కానీ 0 అనేది ఇన్వాలిడ్ అంట, అది కెనాట్ తీసుకోదు, 0 అనేది తీసుకోదు, ఎంతో కొంత ఫిగర్ అనేది వేయాలి. టోటల్ నెంబర్ ఆఫ్ పబ్లిక్ అంటే టాయిలెట్స్ ఎన్ని ఉన్నాయి అంటే మేము 0 వేసాము, అది కూడా తీసుకోదు, 0 అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో వచ్చింది. సో మనం నాడు నేడు స్కూల్స్ ఉన్నాయి కాబట్టి ఆ స్కూల్స్ కూడా అందులో యాడ్ చేసేసుకుంటే సరిపోద్ది. అలాగే కొన్ని వచ్చాయి తేడాలు. ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి అనేసి అంటే ఇక్కడ 2 వేసాము, ఒక దగ్గర నో అని వచ్చింది, అందుకు అక్కడ తేడా వచ్చింది. ప్రైమరీ స్కూల్స్కి అది అలాగా డేటా వైజ్ ఇప్పుడు అంగన్వాడీ 0 to 6 years ఫిగర్లు వేసాము, ఒక దగ్గరేమో ఒక ఫిగరు ఒక దగ్గర ఒక ఫిగరు వచ్చింది, అందుకు అది ఇన్వాలిడ్ డేటా కింద వచ్చింది అనమాట. అవి ఎండిఓ గారు అంటే మండల్ లాగిన్ B1 అడ్మిన్ లాగిన్ ఉంది కదా, బి అడ్మిన్ లాగిన్లో మనం ఇది ఎడిట్ చేసి కరెక్షన్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ముందు పంచాయతీ సెక్రటరీ లాగిన్ ఏదైతే అడ్మిన్ లాగిన్ ఉందో ఈ గ్రామ స్వరాజ్ బి ఏడిఎం లాగిన్ ఉంది కదా,
ఆ విఏడిఎం లాగిన్ మనం లాగిన్ అయ్యి మన డేటా ఏది రాంగ్ వచ్చింది అనేది మనం ఎక్సెల్లో కానీ లేదు అంటే ప్రింట్ అని కొట్టి పీడిఎఫ్ కానీ సేవ్ చేసుకొని ప్రింట్ తీసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్ దగ్గర మళ్ళీ మనం ఇన్ఫర్మేషన్ ఏదైతే కరెక్ట్గా వేయాలనుకుంటున్నారో అది ఎడిట్ చేయడానికి వీలైన ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ సంతకంతో మళ్ళా అడ్మిన్ లాగిన్ మండల్ లాగిన్లో ఎడిట్ చేసి సేవ్ చేసి కంప్లీట్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఈరోజు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయమన్నారు. సో ముందు అసలు డేటా ఇన్వాలిడ్ డేటా ఏది అనేది పంచాయతీ సెక్రటరీ లాగిన్లో ముందు డౌన్లోడ్ చేసుకొని మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి రెడీ చేసుకుంటామని ఆశిస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.